హాయ్ అండి, అందరూ బాగున్నారండి? నేను బాగున్నా అండి. ఈరోజు మా కొయ్యట వాళ్ళకి చేపలు వండుతున్నాను. చాలా అయిందండి చేపలండి. ఏమోండి చేపలు పెరంలో పోయిన్లో పెడతాను. ఈ చేప అండి. ఇంకా చేప ఇలాగ దీన్ని ఇలా తట్టవా కింద ఇలా చేయించుకొచ్చారు. దీన్ని శుభ్రంగా క్లీన్ చేసేసి మసాలా పెడతాను. మసాలా పెట్టి కొత్తిమీర, ఉల్లిపాయలు, క్యాప్సికమ్ అన్నీ వేసి పెడతానండి. ఈ 2 చేపలు ఓయిన్లో పెడతాను. ఇది ఇవన్నీ సిల్వర్ చేపలు. ఈ చేపలు ఏమంటే శుభ్రంగా క్లీన్ చేసేసి కడిగేసి ఈ చేప ఇలాగ దీన్ని ఇలా కట్ చేసి దీనికి దీంట్లోకి మసాలాలు పెడతామన్నమాట. ఈ నలుపంతా కడిగేయాలి. క్లీన్ చేయలేదు, ఇప్పుడే మార్కెట్ నుంచి తెచ్చారు. ఇదంతా క్లీన్ చేసేయాలన్నమాట, కడిగేసి శుభ్రంగానే. ఏమంటే చేపలో దమ్ బిర్యానీ కింద చేస్తానండి. ఈ 6 చేపలు ఈ చేపలు సిల్వర్ చేపలు అది ఆయిల్లో ఫ్రై చేస్తాను అన్నమాట. నిమ్మరసం, మసాలాలు అన్నీ పెట్టేసింది 2 గంటలన్నా ఉంచుతానండి. ఇవి మసాలాలో పెట్టేసి నిమ్మరసం అన్నీ మసాలా బాగా పడితే చేప చాలా రుచిగా ఉంటాయి. ఇవి ఏమంటే పచ్చిరొయ్యలు. ఈ పచ్చిరొయ్యలు సగం ఏమంటే ఫ్రై చేసి సగమేమో పలవా చేస్తానండి. కొయ్యట వాళ్ళకి సగం ఫ్రై చేయమన్నారండి, సగమేమో పలవా చేయమన్నారు. ఈ పచ్చిరొయ్యలండి, ఈ 2 కేజీలు పచ్చిరొయ్యలండి. ఇవి అక్కడే మార్కెట్లోనే క్లీన్ చేసి తెచ్చేసారు. చాకరొయ్యలు మాట అండి. ఇదేమో పండుగపు చేప అండి. మాకు మేము పులుసు వండుకుంటాం అన్నమాట. ఒక చేప ఈ మాకు నేను పులుసు పెడతాను ఈరోజు పండుగపు చేప. సరే అండి. ఈరోజు అంటే నేను ఎప్పుడు మీకు చేపలో మసాలాలు పెట్టాక నేను వీడియోలో పెట్టేది వరకు, ఇప్పుడు మామూలుగా మసాలా పెట్టుకోకుండా మార్కెట్ నుంచి తీసుకొచ్చినవి చూపించుతున్నాను. ఇది మాకు పని మనుషులకి చేపల పులుసు పెడతాను. ఏమో కొయ్యట వాళ్ళకి సగం పచ్చిరొయ్యలు ఫ్రై చేసి పలవా వండుతాను. ఈరోజు వీడియో ఇదండి. మళ్ళీ తర్వాత తయారయ్యాక మళ్ళీ తీస్తానండి వీడియో. సరే అండి. మీకు నచ్చితే కనుకండి లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోవద్దండి. సరే, ఉంటానండి. ఓకే అండి, బాయ్. ఈ వీడియో ఇక్కడితో ఇదిలా ముగించేస్తాను. తర్వాత మళ్ళీ ఇంకో వీడియో తీస్తానండి. సరేనా? ఓకే అండి, బాయ్.